హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. మంగళవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయనేది అయితే తెలుసుకుందాం. అలాగే వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో అయితే కనుక వడగాల్పులు, తీవ్ర ఎండ, అలాగే వేడి, ఉక్కపోత వాతావరణం కూడా నెలకొంటుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ని అయితే కనుక విడుదలైతే చేసింది. సో పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో మంగళవారం రోజున ముఖ్యంగా 8 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు అక్కడక్కడ తీవ్ర వడగాల్పులు వీస్తాయని అయితే తెలిపింది. అలాగే వేడి, ఉక్కపోత, అసౌకర్య వాతావరణం ఉంటుందని కూడా అయితే తెలిపింది. ఇక అవి పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ నుండి రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఒక ద్రోణి అంతర్గత సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. దీని ఫలితంగానే ఏపీలో చూసుకుంటే వచ్చే 3 రోజుల పాటు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాళ్లు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ కోస్తాలో చూసుకుంటే కనుక పొడి వాతావరణం ఏర్పడుతుందని, ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వేడి, తేమ మరియు అసౌకర్య వాతావరణ పరిస్థితులు కూడా నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో చూసుకున్నట్లయితే కనుక అంటే ద్రోణి ప్రభావంతో మనకు మంగళవారం రోజున అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కర్నూలు జిల్లా, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే రాష్ట్రంలో ఎండ, వడగాల్పులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఇక ముఖ్యంగా మంగళవారం రోజున 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాళ్ళు, అలాగే మనకు బుధవారం రోజున చూసుకుంటే 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచించింది. ఇక ముఖ్యంగా పార్వతీపురం జిల్లా మక్కువలో 42.2 డిగ్రీలు, అలాగే కర్నూలు జిల్లా చిప్పగిరిలో 43.9 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినట్లు వెల్లడించింది. సో ఇదన్నమాట లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక. సో ముఖ్యంగా ఏంటంటే మంగళవారం రోజున పలు జిల్లాల్లో అయితే కనుక అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడనున్నాయి. ఎండ, వడగాలు, ఉక్కపోత తీవ్ర ప్రభావం కూడా అయితే చూపనున్నాయి. ఇక వర్షాలు అయితే కనుక ముఖ్యంగా మనకు 8 జిల్లాల్లో అయితే పడనున్నాయి. అవి కూడా అల్లూరి సీతారామరాజు, పోలవరము, అలాగే శ్రీకాకుళము, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విజయనగరం, అలాగే పార్వతీపురం అన్యం అన్నమాట. అది కూడా అక్కడక్కడ పడతాయి అన్నమాట. జిల్లాల్లో మొత్తంగా పడకపోయినా మనకు అక్కడక్కడ సో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట.